నమస్కారం అందరికీ. ఈరోజు మనం భాన్గఢ్ కోట రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది భారతదేశంలో అత్యంత భయానక ప్రదేశంగా పేరుగాంచింది. ఇక్కడ దెయ్యాలున్నాయా? నిజంగా ఈ కోట శాపగ్రస్తమైనదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. భాన్గఢ్ కోట చరిత్ర. భాన్గఢ్ కోట రాజస్థాన్ రాష్ట్రంలో అల్వార్ జిల్లాలో ఉంది. ఇది 16వ శతాబ్దంలో మాధవ్ సింగ్ అనే రాజు నిర్మించాడు. కోట చుట్టూ అందమైన కొండలు, ప్రాకారాలు, ఆలయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం భయానక స్థలంగా మారిపోయింది. శాపగ్రస్తమయ్యే వరకు ఏమైంది? భాన్గఢ్ కోట శాపగ్రస్తమయ్యే కథ చాలా ఆసక్తికరంగా, భయానకంగా ఉంటుంది. రత్నావతి అనే రాజకుమారి అపురూప సౌందర్యవతిగా ప్రసిద్ధి చెందింది. ఆమె అందాన్ని చూసి సింగియా అనే తాంత్రికుడు మోహించిపోయాడు. తాంత్రికుడు మంత్రశక్తులు ఉపయోగించి రత్నావతిని తన వశం చేసుకోవాలనుకున్నాడు. ఒకరోజు అతను ఆమెను మాయ చేయడానికి మంత్రపూతమైన సువాసన ధ్రువం ఇచ్చాడు. కానీ రత్నావతి అతని కుట్రను తెలుసుకుని ఆ ధ్రువాన్ని రాయిపై పోసింది. ఆ రాయి పగిలిపోయి సింగియా తాంత్రికుడు అక్కడికక్కడే మరణించాడు. మరణించే ముందు అతను భాన్గఢ్ కోట పూర్తిగా నాశనం అవుతుందని శపించాడు. భాన్గఢ్ కోట నాశనం. తాంత్రికుడి శాపం వల్ల కొన్నాళ్ళకే భాన్గఢ్ కోటలో యుద్ధం జరిగింది. రాజకుమారి రత్నావతి సహా అనేక మంది రాజస్త్రీలు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుండి ఈ కోట శూన్యంగా మారిపోయింది. నాటి నుండి రాత్రివేళలో అనుభూతి చెందలేని శబ్దాలు వినబడతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? భాన్గఢ్ కోట గురించి అనేక భయానక కథలు ఉన్నాయి. భయానక శబ్దాలు, రాత్రిపూట మహిళల కేకలు, పిల్లల ఏడుపులు వినిపిస్తాయి. ఆకస్మిక మృతులు, కొందరు అక్కడే మిస్టీరియస్గా మరణించిన సంఘటనలు ఉన్నాయి. ఆత్మలు తిరుగుతుంటాయని నమ్మకం. చాలామంది పహారా కాస్తూ కనిపించకుండా మాయమయ్యారని చెబుతారు. ASIN నిషేధం. భారత పురావస్తు శాఖ సైతం రాత్రిపూట కోటలో ప్రవేశించకూడదని నిషేధం విధించింది. భాన్గఢ్ కోటలో జరిగిన నిజమైన ఘటనలు. ఫోటోగ్రాఫర్లు మరియు పరిశోధకులు కోటను రాత్రి సమయాలలో అన్వేషించేందుకు ప్రయత్నించారు. వారు వింత శబ్దాలు, నీడలు, శీతల హావాలు అనుభవించినట్లు చెప్తారు. ఎనర్జీ సెన్సార్స్ కూడా ఈ ప్రాంతంలో అసాధారణ అయస్కాంత తరంగాలు ఉన్నట్లు రికార్డు చేశాయి. భాన్గఢ్ కోట మిస్టరీ నిజమా, కల్పన? కొందరు భాన్గఢ్ కోట రహస్యం ఒక కల్పన అని అంటారు. మరికొందరు ఇది శాపగ్రస్త స్థలం అని